హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్. ఇప్పుడు నేను మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తున్నాను. అది కూడా చింతపండు పులిహోర ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. మనకు పులిహోర అనగానే చిన్నవాళ్ళు కానీ అదేవిధంగా పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారనమాట. పులిహోర అంటే ఎవరైనా ఇష్టంగానే తింటారు. సో ఆ రెసిపీ ఎలా చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఒక 1/2 kg బియ్యం తీసుకొని నీట్గా ఇలా కడిగేసి మనము పెట్టేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం ఆయిల్ అయితే వేసేసి దీన్ని బాగా కలబెట్టేసుకొని మనము పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత 1/2 kg బియ్యానికి నేను ఒక 50 గ్రాముల చింతపండు అయితే తీసుకుంటున్నాను. ఈ చింతపండు ఏంటంటే నీట్గా కడిగేసుకోవాలి, ఎందుకంటే చింతపండులో ఇసుక ఉంటుంది కాబట్టి. సో వాటర్తో బాగా కడిగేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు పోసి మనము ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట చింతపండు. తర్వాత అంటే ఒక ప్లేట్, పెద్ద ప్లేట్ అంటే డీస్ లాగా అనమాట, దాన్ని తీసుకొని నీట్గా కడిగేసి తుడిచేసుకొని చెమ్మ లేకుండా దాంట్లో కొంచెం కరివేపాకు ఇలా వేసేసుకొని అప్పుడు మనము అన్నము ఇందులో ఆరబెట్టేసుకోవాలన్నమాట. సో కొంచెం బిరుసుగానే అయితే ఉండాలి అన్నము, ఎందుకంటే పులిహోర కాబట్టి. సో చిమిడినట్టు ఉండకూడదు, ఎందుకంటే మనం కలబెట్టే కొద్దీ ఇంకా చిమిడినట్టు తెలుస్తుంది అనమాట. అందుకని కొంచెం బిరుసుగానే ఉంచుకోవాలన్నమాట అన్నము. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి, అంటే రుచికి తగినంత సాల్ట్ వేసి మనం నీట్గా కలబెట్టేసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ధనియాలు అదేవిధంగా జీలకర్ర, మెంతులు, మిరియాలు కొంచెం కొంచెం తీసేసుకొని ఇవి బాగా దీంతో పాటు కొంచెం అంటే ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఇవి తీసేసుకొని బాగా వేయించేసుకోవాలి. వేయించుకొని ఈ పొడిని మిక్సీకి అయితే పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీకి అయితే వేసేసి మనము పొడిలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక కూర గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇందులో గింజలు కొంచెం ఈనెలు అట్లా ఉంటే తీసేసి నీట్గా మనము మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక గిన్నెలోకి నీట్గా వడగట్టేసుకోవాలన్నమాట. అంటే చింతపండులో ఈనెలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఏం లేకుండా నీట్గా వడగట్టుకోవాలి. చూడండి, ఇలా చింతపండుని వడగట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక 5 పచ్చిమిర్చి అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసి మనము ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టి మరగబెట్టుకోవాలి, అంటే ఉడికించుకోవాలన్నమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఇంకా తాలింపు అయితే వేసుకోవాలి. సో తాలింపు అయితే ఎలా వేసుకోవాలనేది మీకు చెప్తాను. ఫస్ట్ బాండిల్ అయితే ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని బాండిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. అంటే రైస్లో కలుపుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి.
సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఇందులో కొన్ని వేరుశెనగ పప్పులు వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పచ్చెనగపప్పు కూడా వేసుకోవాలి. ఇందులో మినపప్పు కూడా వేసుకోవాలి. సో మినపప్పు లేదు, అందుకని మినపప్పు అయితే వేయట్లేదు. మీరైతే ఖచ్చితంగా అయితే మినపప్పు అయితే వేసుకోండి. అదేవిధంగా ఒక 5 పచ్చిమిర్చి, ఒక 5 ఎండుమిరపకాయలు అయితే ఇలా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి. మనకు పులిహోర అంటేనే మెయిన్ ఏంటంటే ఇంగువ పొడి. సో అది వేస్తేనే చాలా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి. మనము ఇందాక చింతపండు మరగించుకున్నాం కదా, సో దాన్ని ఇప్పుడు ఈ తాలింపులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 నిమిషాలు అంటే బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ చింతపండు పులుసు తాలింపుని ఉడకబెట్టుకోవాలి. మనకు అంటే వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలే అంతలాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము అన్నము ఆరబెట్టుకున్నాం కదా, ఇందులో చూడండి పొడి పొడిగా అయితే ఉంది రైసు. ఇందులో మనం ఏంటంటే ఇందాక పొడి చేసుకున్నాం కదా, సో ఆ పొడిని వేసి బాగా కలుపుకోవాలి. సో ఈ పొడి వేస్తేనే మనకు అంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి. సో చూడండి మనకైతే ఆల్మోస్ట్ ఇదైతే ఉడికిపోయింది. మనకు అంటే గ్రేవీ అంటే ముద్దగా దగ్గరకు వచ్చేసేయాలన్నమాట. అంటే వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. సో అలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు తాలింపుని మనము రైస్లో వేసి ఇలా మొత్తం బాగా కలబెట్టేసుకోవాలి. సో తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే ఇట్లా వేసేసుకోవాలి. చూడండి మనకు చింతపండు పులిహోర రెడీ అయితే అయిపోయింది. సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.